నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల ఉపాధ్యాయ మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది బాధ్యతగా మెలగాలి। జిల్లా విద్యాధికారి శైలజ। రైతులు వరి విత్తనాల నాణ్యతను గుర్తించి వినియోగించాలి। మండల వ్యవసాయాధికారి। ప్రభుత్వ రంగ సంస్థల్లో స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో ఆక్రమణకు పాల్పడిన వారిపై తెనాలి పురపాలక సంఘం అధికారులు చర్యలు చేపడుతున్న తీరు పట్ల ప్రజల నుండి సానుకూల స్పందన వ్యక్తమవుతుంది। తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ప్రభుత్వ వైద్యశాల సమీపంలోనే అక్రమాలను తొలగించారు। ఇష్టానుసారంగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ చేసే వారి పట్ల కూటమి ప్రభుత్వ పాలకులు ఇచ్చే సూచనల మేరకు అధికారులు తొలగింపు దిశగా చర్యలు చేపట్టాన్ని ప్రజలు హర్షిస్తున్నారు। ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ అధికారులు సిబ్బంది 3 టౌన్ ఏఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు। మన పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా తొలగించడం జరిగింది। ఇవన్నీ కూడా మన జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ గారు యొక్క ఫిర్యాదు మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు మొత్తం కూడా తొలగించడం జరిగింది। వీటి వల్ల ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లకు మరియు ఈ యొక్క 60 అడుగుల రోడ్లో కూడా ఆక్రమణ జరిగినందున రాకపోకలకు మరియు పేషెంట్లకు ఇక్కడికి వచ్చేటువంటి వారికి ఇబ్బందికరమైన పరిస్థితిగా ఏర్పడి ఉన్నదని చెప్పి వారు ఫిర్యాదు చేయడం జరిగింది। అంతేకాకుండా మన బాలాజీరావుపేటలో ఉన్నటువంటి మున్సిపల్ ఖాళీ స్థలంలో కూడా ఆక్రమణ జరిగి ఉన్నవి। కూడా ఆ యొక్క స్థలంలో బాల తేజస్విని అనాథ శరణాలయం నడిపారు। తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయం కూడా కొద్ది రోజులు అక్కడ నిర్వహించడం జరిగింది। అయితే ఆ సదరు భవనము శిథిలావస్థలో ఉన్నందున దాన్ని పూర్తిగా పడగొట్టేసి అక్కడ మళ్ళీ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆఫీస్ కానీ అనాథ శరణాలయం కానీ నిర్మించాలనే ఉద్దేశంతో ఆ స్థలంను ఖాళీ చేయించేసాము। అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు కూడా పూర్తిగా తొలగించేసి ఖాళీ చేయడం జరిగింది। అంతేకాకుండా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే ప్రభుత్వ స్థలాల్లో కానీ గవర్నమెంట్ స్థలాల్లో కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఆక్రమణలు చేయరాదని దీని మూలంగా అందరికీ తెలియజేస్తున్నాం। ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉద్యోగ సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా మెలగాలని, వారి అవసరాలను సకాలం తీర్చే విధంగా వ్యవహరించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని శైలజ సూచించారు। తెనాలి మారిస్పేటలోని నల్లమోతు చెంచురామాయుడు మున్సిపల్ హై స్కూల్ సిబ్బంది విద్యార్థికి టీసీ ఇచ్చే విషయంలో అలసత్వంగా వ్యవహరించనే విషయం మీడియా ద్వారా వెలుగు చూసిన క్రమంలో గురువారం డీఈఓ శైలజ, ఎంఈఓ మేకల్ లక్ష్మీనారాయణలు స్కూల్ సిబ్బంది తీరుపై ఆరా తీశారు। ఈ నెల 18వ తేదీన అనురాధ అనే మహిళ తమ కుమారుడికి నందివెలుగు స్కూల్లో జాయిన్ చేయడానికి టీసీ కోసం దరఖాస్తు చేసుకున్నారని, 25వ తేదీన టీసీ ఇవ్వడం జరిగిందని అన్నారు। 26న విద్యార్థికి స్కూల్ కిట్స్ ఇచ్చారని, ఆ సమయంలో పుస్తకాలు ఇవ్వని కారణంగా అనురాధ మీడియా ద్వారా వచ్చి స్కూల్ కార్యాలయ సిబ్బందిపై ఆరోపణలు చేసినట్లు తమ విచారణలో తెలిసిందని అన్నారు। ఇటువంటి ఆరోపణలు పునరావృతం కాకుండా పేరెంట్స్ పట్ల బాధ్యతగా వ్యవహరించాలని స్కూల్ హెచ్ఎంకు సూచించారు। ఎన్ సాత్విక్ అనే స్టూడెంట్కి వాళ్ళ మదర్ టీసీ కోసం రావడం జరిగింది। మరి టీసీ ఇవ్వలేదని కొంచెం ఆవేశంతో మరి మీడియా వాళ్ళకి అప్రోచ్ అయ్యి మాకు టీసీ ఇవ్వట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం జరిగింది పేరెంటు। మాకు అది మీడియాలో రాగానే నేను డిఐఓగా ఈ పాఠశాలకి ఎంక్వైరీకి రావడం జరిగింది। మరి ఆమె 18వ తారీఖు టీసీకి అప్లై చేసుకోవడం జరిగింది। మరి పని ఒత్తిడి భారం వలన హెచ్ఎం గారు 25వ తారీఖు ఆమెకు టీసీని ఇష్యూ చేయడం జరిగింది। 26వ తారీఖు ఆ బాబుకి స్టూడెంట్ కిట్ కూడా అందించడం జరిగింది। వచ్చిన వరకు మొత్తం కూడా అందించడం జరిగింది। మరి ఇటువంటి పొరపాటు ఇంకోసారి చేయొద్దని మరి హెడ్ మాస్టర్ గారిని కూడా నేను గట్టిగా అడిగినాను, స్టాఫ్తో కూడా మాట్లాడటం జరిగింది। ఈ డివిజన్లో ఎటువంటివి మరలా టీసీ కోసం పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం అలాంటివి జరగకుండా నేను చూసుకుంటాను। థ్యాంక్ యూ సో మచ్। మరి ఒక పేరెంట్ అనురాధ అనేటువంటి పేరెంటు కొమ్మునూరి సాత్విక్ని ఈ పాఠశాల 5వ తరగతి చదివించారు। 6వ తరగతి కోసం వారు దూరం అవటం వల్ల నందివెలుగు స్కూల్లో చేర్పించడం కోసం రికార్డ్ షీట్కి అప్లై చేయడం జరిగింది। 18వ తారీఖు అప్లై చేయడం జరిగింది। అయితే ప్రధాన ఉపాధ్యాయులు మరి పని భారం ఉండటం వల్ల వారు ఇవ్వలేకపోయామని చెప్పారు।
వెంటనే 25వ తారీఖు ఆ రికార్డ్ షీట్ ఇచ్చారు. 26వ తారీఖు స్టూడెంట్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. తల్లిదండ్రులు నేను కోరేది ఏంటంటే ఎటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వెంటనే మరి డివైఓ ఆఫీస్కి కానీ ఎంఈఓ ఆఫీస్కి కానీ తెలియచేయండి. వెంటనే సకాలంలో ఇచ్చే విధంగా మేము చేస్తాము, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రధానోపాధ్యాయుల్ని మిగిలినటువంటి వాళ్ళందరినీ కోరేది ఏంటంటే తల్లిదండ్రులు వచ్చినప్పుడు వెంటనే వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, కావాల్సినటువంటి రికార్డ్ షీట్స్ కావచ్చు, టీసీలు కావచ్చు వెంటనే ఇవ్వవలసిందిగా మరి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఇది ఇంకోసారి పునరావృతం కాకుండా మరి చర్యలు తీసుకునేదానికి మీ ముందుకి తెలియజేస్తున్నాను. మరి రీఓపెనింగ్ తర్వాత 5వ తరగతి చదివే కొమ్మూరు సాత్విక్ అనే అబ్బాయి తల్లి అనురాధ ఆమె టీసీ కోసం 18వ తారీఖున అప్లై చేశారు. అయితే ఇక్కడ స్ట్రెంత్ వచ్చేసి దాదాపు 1000 మంది ఉన్నారు కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ముందు ఇస్తాను, పనిభారం వల్ల ఆ టయానికి ఇవ్వలేకపోయాము. అయితే స్వయంగా నాకు వచ్చి కలవలేదు, క్లర్క్కి చెప్పి వెళ్ళిపోయింది. టీసీ ఇవ్వడం అనేది 25వ తారీఖు జరిగింది. 26వ తారీఖున మరలా తల్లి వచ్చేసి పుస్తకాలు కుదిరితే మొత్తం స్కూల్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే టెక్స్ట్ బుక్ అయిపోయింది, మనకి ఇచ్చినటువంటివి వచ్చిన తర్వాత ఇస్తామన్నాము. అయితే ఆమె కొద్దిగా పాఠశాల సిబ్బంది మీద కొద్దిగా ఎక్కువగా మాట్లాడి కొద్దిగా అరుచుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా మీడియా వాళ్ళని కూడా పిలిచి ఈ విషయం మీడియా ద్వారా కూడా చెప్పడం వల్ల పేపర్కి రావడం అనేది జరిగింది. ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నాను. ఖరీఫ్ వరి సాగుకు అవసరమైన విత్తనాలు రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉన్నాయని, రైతులు వరి విత్తనాలు చల్లుకునే ముందు ఆ విత్తనాల నాణ్యతను పరిశీలించాలని తెనాలి మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్సాగర్ సూచించారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు లభించే విత్తనాలు, ఎరువులు వంటి అంశాలపై అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చొప్పల ప్రీతి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో తెనాలి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్సాగర్ రైతులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా డీలర్స్తో ఏర్పాటు చేసిన సమావేశంలో వారికి శాఖాపరంగా పలు సూచనలు చేశారు. డీలర్స్ వరి విత్తనాలను ఎంఆర్పీ రేట్లకి విక్రయించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించే డీలర్స్పై శాఖాపరమైన చర్యలు ఉంటాయని అన్నారు. రైతులు వరి విత్తన నాణ్యత పరిశీలించి వినియోగించుకోవాలని తెలిపారు. సమావేశంలో పలువురు రైతులు, డీలర్లు పాల్గొన్నారు. నవవిధ భక్తి మార్గాల్లో ఏ మార్గాన్నైనా అంకిత భావంతో అనుసరించి భగవంతుడి యొక్క కృపకు పాత్రులు కావచ్చు అని శ్రీ విద్యాపీఠం నిర్వాహకులు బాలస్వామీజీ అనుగ్రహ భాషణ చేశారు. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగుతున్న నవగ్రహ సహిత నక్షత్ర హోమ శాంతి పూజలు 15 రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో గురువారం శతభిష నక్షత్ర శాంతి పూజలను వేదోక్తంగా నిర్వహించారు. యాజ్ఞిక బ్రహ్మ ఎల్లాప్రగడ పవన్ కుమార్ యాజ్ఞికత్వంలో శతభిష నక్షత్ర జాతకులు గణపతి పూజ, నవగ్రహ శాంతి హోమం, మృత్యుంజయ హోమం, నక్షత్ర మహాశాంతి పూజలను స్వయంగా నిర్వహించారు. శ్రీ బాలస్వామీజీ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. కార్యక్రమాన్ని శ్రీ శాలిగ్రామ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ముద్దాభక్తుల రమణయ్య, గోపు రామకృష్ణ, కోన నాగేశ్వరరావు, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. యోగమాయాదేవి కంసుడిని ఆ శిశువుని చంపుతుంటే ఆవిడ యోగమాయగా దర్శనమిచ్చారు. ఆవిడ అంతరార్థమయ్యారు, అంతవరకే తెలుసు తప్పితే ఆ రోజు కృష్ణుడితో పాటు యోగమాయాదేవి జన్మించారు. ఆ యోగమాయే ఈ కన్యకాదేవి, ఆవిడే శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి. ఆ శ్రీ కన్యక నామముతో విరజల్లుతున్న ఆ కన్యకే యోగమాయ. ఆ కన్యకే కైలాసంభున వైశ్యుల యొక్క నాయకుడైన సోమదత్తుడు అనే ఆయనకి కీర్తి కన్యక అనే పేరుతో జన్మించింది. బండాసురుడు అనే యొక్క రాక్షసుడి యొక్క వంశమునకు సంబంధించిన చిత్రకంఠుడు అనే యొక్క గంధర్వుడున్నాడు. ఎవరు? చిత్రకంఠుడు. అయితే ఈ బండాసురుడు అనే యొక్క పదమును మనం ఎక్కడ వింటామంటే లలితా సహస్రనామ స్తోత్రంలో మనకి తరచుగా వస్తుంది. లలితా సహస్రనామ స్తోత్రంలో ఎవరు ప్రధాన అసురుడు అని చూసుకుంటే ఎవరిని సంహారం చేశారంటే ఆ పరదేవత బండాసురుడు అని యొక్క ఆ బండాసురుడి యొక్క వంశానికి సంబంధించిన వాడే ఈ చిత్రకంఠుడు. బ్రహ్మాండ నాయకిని, ఆది పరాశక్తి, ఆది మధ్యాంతరహిని, సృష్టి స్థితి లయస్వరూపిణైన శ్రీ 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 లలిత మహాత్రిపుర సుందరి అమ్మ యొక్క దివ్యానుగ్రహంతో దక్షిణాయం శారదా పీఠాధీశ్వరులు, శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, వారి కరకమల సంధ్యాతులైన శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీర్వచనంతో వారి ఆదేశానుసారముగా అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా
నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. యజ్ఞము చేయటం మూలన కర్మ విమోచన అవుతుంది. మానవుడు ప్రతినిత్యం కూడా అనేకమైన కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ కర్మల్లో కొన్ని కర్మల్ని నశింపు చేసుకునే మార్గము వైదిక కర్మల్లో మనకిచ్చారు. ఈ వైదిక పరంగా చేయు కర్మకాండలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా సద్గతిని పొందే అవకాశం కూడా లభిస్తుంది. కాబట్టి కర్మ విమోచనకు భగవంతుడు అనేకమైన మార్గాలు చూపిస్తే దాంట్లో ఈ యజ్ఞ కార్యక్రమం ఒక విశేషం. మానవుడి యొక్క జీవన విధాన శైలి ఏదైతే ఉందో ఆ జీవన విధాన శైలిలో నవగ్రహాలను అనుసరించే మనం నడుస్తాము. ఈ ప్రకృతి ధర్మంలో కూడా నవగ్రహాల యొక్క స్థితిగతులు ఎలా అయితే ఉంటుందో వాటి యొక్క ప్రభావము మన పైన ఉంటుంది. ఆ విషయాన్ని చాలామంది తీసివేస్తూ ఉంటారు. కానీ ఆ సత్యాన్ని ధర్మాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారందరూ కూడా చక్కగా ధర్మాచరణ చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి సోషల్ మీడియా కో కన్వీనర్ నీలి అజయ్ కుమార్ ఇంటిపై గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడి ఇంట్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ప్రశాంతతకు నిలవైన తెనాలిలో దాడులు సంస్కృతి ప్రోత్సహించగా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెనాలి నందులపేటలో నివాసం ఉంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ నీలి అజయ్ కుమార్ ఇంటిపై గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. ఆ సమయంలో అజయ్ ఇంట్లో లేకపోవడంతో ఇంట్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేసి వెళ్లారు. ఈ దాడి పట్ల ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ ప్రతినిధులు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలకు సౌకర్యంతో ముందుకొస్తున్న దాతలకు తాము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ ప్రతినిధి షేక్ ఇనాయతుల్లా అన్నారు. తెనాలి నందులపేటలోని ఎలిమెంటరీ పాఠశాలలో హెల్పింగ్ సోల్జర్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిరుపేదలైన చిన్నారులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ సేవలకు సహకరించే ప్రోత్సాహకులకు సంస్థ ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు, వెంకటేష్, డాక్టర్ ఏంజిల్ రిచర్డ్స్, శివ, తేజ, భువన్, రావి సాయి తదితర సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి దాతలందరికీ మా హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముందు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయగలవని ఆ సర్వేశ్వరుని ఆశీస్సులు ఆ దాతలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడానికి హెల్పింగ్ సోల్జర్స్ నుంచి అలాగే ఇన్ను గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. లిటరల్గా ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మేము కూడా ఇంకా అలాగే ఈ హెల్పింగ్ సోల్జర్స్కి ఇంకొంచెం ఈరోజు చేసిన దానికన్నా ఇంకొంచెం బెటర్గా చేయాలని మేము కోరుకుంటున్నాము. స్కూల్లో బుక్కులు పంపిణీ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన మా వినయతుల్లాకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంత చిన్న వయసులోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు అతను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఈ చిన్న వయసులో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఆ దేవుడు ఆశీస్సులో వినయతుల్లాకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇంక ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వాటిలో మమ్మల్ని భాగస్వాములుగా చేయాలని కోరుకుంటూ పిల్లలకి చదువుల్లో మంచిగా ముందుకు వెళ్ళాలని వాళ్ళకి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా ధన్యవాదాలు. ఇక్కడ ముఖ్యంగా బుక్స్ పంపిణీ కార్యక్రమం దేనికోసం పెట్టామంటే ఈ రోజున హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరీ ముఖ్యంగా స్లమ్ ఏరియా నుంచి చిన్నపిల్లలు హై స్కూల్స్కి వస్తున్నారు. మరి కొంతమంది వాళ్ళకి బుక్స్ దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి చిన్నపిల్లలకు ఈ రోజున మన హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి దాతలందరి సహాయ సహకారంతో వాళ్ళకి బుక్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు భవిష్యత్తులో కూడా ఉన్నత చదువులకు వెళ్ళినప్పుడు మాలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా స్లమ్ ఏరియా నుంచి వచ్చి
చదువుకుంటున్న పిల్లలు కాలేజీల పరంగా కానీ స్కూల్స్ పరంగా కానీ ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్న చదువు కోసం మాలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు సంప్రదిస్తే వాళ్ళకి కాలేజీ ఫీజు కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎల్లప్పుడూ బ్యాక్బోన్ సపోర్టుగా హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఉంటుందని మేము తెలియజేస్తున్నాము. దుగ్గిరాల మండలంలోని విత్తన దుకాణాలను మండల వ్యవసాయ అధికారులు తనిఖీలు చేశారు. ఎంఏఓ పి శిరీష ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ ధరలకు విత్తనాలు అమ్మాలని, ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనిఖీల్లో భాగంగా లైసెన్స్, విత్తన నిల్వలు, స్టాక్ రిజిస్టర్స్, సోర్స్ పత్రాలు, బిల్లుల పుస్తకాలను పరిశీలించారు. అనుమతి లేకుండా వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు ఖచ్చితంగా బిల్లులు తీసుకోవాలన్నారు. ఆమె వెంట ఏఈఓ ఆళ్ల రమేష్ బాబు ఉన్నారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడారు. దుగ్గిరాల మండలంలోని పెదకొండూరు మరియు పెదపాలెం గ్రామాల్లో విత్తనాల దుకాణాలను పరిశీలించడం జరిగింది. విత్తనాలు మనకి రైతులకి ఖరీఫ్కి కావాల్సినటువంటి వరి విత్తనాలు ఆల్రెడీ మనం రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా సప్లై చేస్తున్నాము. అలా ప్రతి ఒక్క ఆర్బీకే కూడా మనకి రైతుకి కావాల్సినటువంటి బీపీటీ 5204 వరి విత్తనాలను ఆల్రెడీ తెప్పించడం జరిగింది. అలాగే షాపుల్లో కూడా వరి విత్తనాలు అనేవి కొంతవరకు రావడం జరిగింది. వాటిని ఎక్కడి నుంచి తెప్పించారు, అలాగే షాపుల యొక్క లైసెన్సు, వాటి నిల్వలు, రిజిస్టర్స్ అన్నీ కూడా సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెప్పి సాధారణ తనిఖీల్లో భాగంగానే ఈరోజు దుగ్గిరాల మండలంలోని పెదకొండూరు మరియు పెదపాలెం గ్రామాల్లో విత్తన దుకాణాలను పరిశీలించడం జరిగింది. రైతులు ఎవరైనా కానీ కావలసిన విత్తనాలు ఎక్కడైనా తెచ్చుకోవచ్చు, కానీ వారైతే ముందు ముఖ్యంగా కూడా విత్తనాలు కొనుగోలు చేసిన వెంటనే కూడా డీలర్ దగ్గర నుండి బిల్ అనేది తీసుకోకూడదు, మర్చిపోకూడదు. అలాగే దానికి ఉండేటటువంటి ట్యాగ్, లాట్ నెంబరు, అలాగే వెరైటీ, ఎక్కడి నుంచి వచ్చింది, వీటన్నిటితో కూడినటువంటి ట్యాగ్ కూడా ఉంటుంది. అది కూడా రైతులు వరి పంట వేసి కంప్లీట్ అయ్యే వరకు కూడా భద్రపరుచుకుంటే రేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మనం పరిష్కరించుకోవడానికి వీలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల ఉపాధ్యాయ మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది బాధ్యతగా మెలగాలి. జిల్లా విద్యాధికారి శైలజ. రైతులు వరి విత్తనాల నాణ్యతను గుర్తించి వినియోగించాలి. మండల వ్యవసాయాధికారి. హెస్సీ వార్తలు ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.